స్పీకర్ వచ్చారు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారిని మాట్లాడాల్సింది. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, E69 5వ వార్షికోత్సవం సందర్భంగా డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా భాను వారిని చూడగానే చాలా సామాన్యంగా చాలా అమాయకంగా ఉంటాడు పాపం. ఒక యూట్యూబ్ ఛానల్ని నడపగలిగినంత, అంటే ఒక 4 లక్షణాలు ఉండాలంటారు కదా ఈ మధ్యకాలంలో. ఆయనకు ఎలాంటి సమాజంలో అంటే ఇతర మీడియా సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళకున్న లక్షణాలు లేవు. చాలా కమిటెడ్, ఓ మంచి ఆప్యాయత అనురాగాలకు అట్లాంటి మనిషి. పాప మోసం చేయటం రాదు, మాటలు చెప్పటం రాదు, ఏం చేయటం రాదు. అందుకనే ఒక 4 లక్షణాలు ఉంటే సమాజంలో బాగుపడతారంటే పులిహోర గడపడం అన్నట్టు, బిస్కెట్ వేయటం కానీ, అంటే ఏరే మాటలు చెప్పడం కానీ ఏమి రావు, చూస్తే అమాయకంగా ఉంటాడు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత E69 ఇంత ప్రభావితంగా ఉంది అని చెప్పడానికి నేను నిన్నటిదాకా అనుకోలేదు, మమ్మల్ని పిలిచిందా తెలియదు. కానీ E69 సైన్యం తెలుగు రాష్ట్రాలు ఇక్కడ మీరందరూ వచ్చిన తర్వాత దీని యొక్క గొప్పతనం అర్థమైంది. ఇవాళ మీడియాకు అర్థాలు మారినటువంటి కాలం ఇది. మీడియా అంటే ఎవరి పక్షాన ఉండాలి, మీడియా అంటే 4వ స్తంభం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం ప్రజాస్వామ్యంలో. కానీ ఇవాళ మీడియా అనేటువంటిది చాలా అర్థాలే మారినాయి. అదొక రకమైనటువంటి ఒక వికృత రూపంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీడియా అంటే మోడీ అని చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా మీడియాలోకి అట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీకి కరపత్రాలుగా మారినాయి మీడియా సంస్థలు. ఒక రాజకీయ పార్టీ నాయకులకు గొంతుకు అంటే మైకులుగా మారినటువంటి ఈ సందర్భంలో ఒక స్వతంత్ర జర్నలిజాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి మన భానుకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇది 5th యానివర్సరీ కాకుండా అది 50వ వార్షికోత్సవంగా జరుపుకోవాలని, మరింత ముందుకు ఎదగాలని చెప్పేసి ఆ రకంగా మీలాంటి స్వతంత్ర జర్నలిస్టులు ఇవాళ ప్రజల తరపున ప్రజల వాయిస్ని, సామాన్య ప్రజల వాయిస్ని, వాళ్ళ యొక్క గొంతుకు లెక్క E69 పనిచేయాలని, రానున్న కాలంలో మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని, మీ ఛానళ్ళ యొక్క అభివృద్ధికి డివైఎఫ్ఐగా మీరు మా యువకుడిగా, మీ సైన్యం కూడా చాలామంది యువకులే ఉన్నారు, భవిష్యత్తులో మేము కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు. ధన్యవాదాలండి.